ఓకే. జై బాబా అండి అందరికి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని సిహెచ్ లక్ష్మి గారు ప్రార్థనా గీతాన్ని పాడతారు. అన్మ్యూట్ అవ్వగలిగితే విజయలక్ష్మి గారు హారతిస్తారు. జై బాబా. లక్ష్మి గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివి శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ రజని గారు, అందరికీ జై బాబా। జై బాబా లక్ష్మి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. ప్రభు ఇచ్చిన అవకాశంలో మనం మెహర్ బాబా ఇచ్చిన డిస్కోర్స్ ప్రేమ గురించి మనం తెలుసుకుంటున్నామండి. అంటే ప్రేమ అంటే అన్ని రకాలలోనూ మనం ప్రేమను చూస్తాం. కానీ ఆధ్యాత్మిక పదంలో ఒక సాధకుడు పయనించాలి అంటే అసలు అసలు ప్రేమ అంటో తెలుసుకోవాలి అని బాబా చెప్తున్న విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అంటే ఈ అసలు సాధారణంగా ప్రకృతిలో ఎలా ప్రేమ ఉంటుంది, జంతువుల్లో ప్రేమ ఎలా ఉంటుంది, మానవ ప్రేమ కారణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి రకాల ప్రేమలు ఉంటాయి, అంటే కారణం లేకుండా పుట్టే ప్రేమ, అంటే ఒక విశ్వాసంతో కూడిన ప్రేమ, ఇట్లా ఉంటాయి కదా. ఆ లక్షణాలు కూడా ఆ రకాలు కూడా బాబా చెప్పింది విన్నాం మనం. అలాగే నిన్నటి రోజు అధమ రూపాలు అన్నారు. అంటే మనలో ఉన్న బలహీనతలే ఒక ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి అవి అధమ రూపాలుగా మారుతున్నాయి. ఈ బలహీనతలు వీటిని నా పాదాల దగ్గర వదిలేయండి అని చెప్పిన బాబా సంగతి కూడా తెలుసుకున్నాం. అంతేకాకుండా భవరోగాలు మనం పాడుకుంటాం కూడా, భవరోగాలు బాపే వైద్యుడు అని. అంటే భవరోగాలు, ఏదైనా రోగం ఉందనుకోండి, నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళని ఎలా చెప్తారో అలాగే ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు అడుగు పెట్టాలంటే నీకున్న భవరోగాలన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోవాలి అంటున్నారు బాబా. వాటి గురించి నిన్న తెలుసుకున్నాం. ఆ భవరోగాలేంటి? కామం, క్రోధం, ఆ నెక్స్ట్ మోహం, లోభం, ఇవన్నీ భవరోగాలు అంటున్నారు బాబా. అన్నప్పుడు ఈ రోజు ఏం చెప్తున్నారు అంటే బాబా, నిర్మల ప్రేమ కృప వల్లనే జాగృతం అంటున్నారు. అంటే పరిశుద్ధమైన ప్రేమ కావాలంటే ఆధ్యాత్మిక పరిపూర్ణత కావాలి. అంటే ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందిన ఆత్మ ఎవరు? మెహ్రా. మనకి పరిశుద్ధమైన ఆత్మ అంటే మనం మెహ్రానే చెప్పుకుంటాం, ఎందుకంటే పరిశుద్ధమైన ఆత్మ అన్నారు.
ఈ పరిశుద్ధమైన ఆత్మగా తయారవ్వాలంటే పరిశుద్ధమైన ప్రేమ, ఆధ్యాత్మికతలో పరిపూర్ణత ఇవి ఇవి ఉండాలి. కాబట్టి బాబా ఈరోజు ఏం చెప్తున్నారు అంటే నిర్మల ప్రేమ కృప వల్లనే జాగృతం అంటున్నారు. దాని గురించి మనం తెలుసుకుందామండి. బాబా అంటున్నారు మోహం, కామం, లోభం అనేవి ఆధ్యాత్మిక దృష్టిలో భవరోగాలుగా ఉంటాయి. అవి క్రోధం మరియు ఈర్ష్య అనే ఆజ్యం వల్ల పెంచబడి శృతి మించిపోతాయి. అంటే ఇవి ఉండి కూడా మళ్ళీ మళ్ళీ దానికి యాడ్ చేస్తాం. అంటే ఆ కోరిక తీరకపోతే ఏమవుతుంది? దానివల్ల కోపం, ఈర్ష్య అన్ని రకాలుగా అది ఆజ్యం పోసినట్టు అయిపోతుంది. శృతి మించిపోతుంది అంటున్నారు బాబా. కానీ నిర్మలమైన ప్రేమ దానికి భిన్నంగా ఆధ్యాత్మిక పరిపూర్ణతకు పక్వదశ అంటున్నారు. మానవ ప్రేమ ఈ పరిమిత అంశాలతో ఎంతగా బంధింపబడి ఉన్నదంటే అంతరంగం నుండి నిర్మలమైన ప్రేమ బహిర్గతమవడం అంత అసాధ్యంగా మారింది. అంటే లోపల ఉంది, కానీ అది విత్తనంగానే ఉండిపోతోంది. మహావృక్షంగా మారటం లేదు. మహావృక్షంగా మారాలి అంటే విస్తృతం అవ్వాలి ప్రేమ అంటే నీకున్న ఈ లక్షణాలు. వాటికి ఏం చేస్తున్నావు? పెంచి పోషిస్తున్నావు. మళ్ళీ ఇంకొన్ని అవరోధాలు అంటే ఈ కోపాన్ని, ఈర్ష్యని కూడా పెంచి పోషించడం వల్ల అది అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయిపోతుంది. అందువలన లోపలున్న ఆ నిర్మలమైన ప్రేమ బహిర్గతం అవ్వటం లేదు అంటున్నారు బాబా. ఒక సాధకునిలో ఎప్పుడైనా నిర్మల ప్రేమ బహిర్గతమైతే అది ఒక వరమే. సాధకుని హృదయంలో నిర్మలమైన ప్రేమ ఒక సద్గురువు యొక్క కృప పొందడం వల్ల కలిగే పర్యవసనంగా ఆవిర్భవిస్తుంది. ఒక నిర్మల ప్రేమ ఉంది అంటే అది అతనంతట సంపాదించుకున్నది కాదు. అది సద్గురు కృప వలన వచ్చింది అని గ్రహించాలి అని చెప్తున్నారు బాబా. ఒక సద్గురువు నుండి మొదటగా పొందబడిన నిర్మల ప్రేమ సాధకుని చైతన్యంలో అనువైన భూమిలో వేసిన విత్తనంలాగా నాటబడి కాలక్రమేణా అది ఒక మొక్కగా ఆ తర్వాత ఒక వృక్షంగా వృద్ధి చెందుతుంది అంటున్నారు బాబా. అంటే ఇంకొంచెం సరళంగా తెలుసుకుందామండి మనం. ఇక్కడ బాబా ఏమంటున్నారు అంటే మానవ ప్రేమలో ఇలాంటి పరిశుద్ధమైన అంటే ప్యూర్ లవ్ ఆత్మకు ఉండాలి అంటే అంకురించాలి అన్నది అసాధ్యం. ఎందుకంటే అతనంతటా అతను సంపాదించుకోలేడు. అది సద్గురు యొక్క కృప వలన సాధ్యమవుతుంది అంటున్నారు బాబా. అంటే దాని చుట్టూ కదిలించిన ఈ ఈ అసలైన నిర్మల ప్రేమ రావాలి అంటే దాని చుట్టూ మనం కంచె వేసేసుకున్నాం. ఒక విత్తనానికి నీరు పోస్తేనే కదా అది వృక్షంగా మారుతుంది. మనం ఎలాంటి నీరు పోస్తున్నాం? అగ్నికి ఆహుతైన నీరు పోస్తున్నాం. అంటే ఈ మోహం, కామం, లవంతో పాటు ఈర్ష్య, అసూయలు ఉండడం వల్ల ఏమవుతుంది? నిర్మల ప్రేమ బహిర్గతం కావటం లేదు అంటూ బాబా. అలాంటి మానవుడిలో పరిశుద్ధమైన ప్రేమ పనిచేస్తూ కనిపించింది అంటే అది వాడి సొంతం కాదని అర్థం చేసుకోండి అంటున్నారు. ఎవరో భిక్షగా ఇచ్చారని అర్థం చేసుకోవాలి. వాడంతట వాడే అది రాదు వాడి దగ్గరికి. ఎందుకంటే ఒక సద్గురువు గాని, అవతారుడు గాని భిక్షగా గాని, బహుమానంగా గాని ఇచ్చిందని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఒక సద్గురువు లేదా అవతార పురుషుని అనుగ్రహం వలన మాత్రమే ఈ పరిశుద్ధమైన ప్రేమ జనిస్తుంది మానవ హృదయంలో. అంటే ఒకడు ప్రేమ నిధి అయి ఉన్నవాడు అంటే అవతార పురుషుడే కదా ప్రేమ అంటే భగవంతుడు, భగవంతుడు అంటే ప్రేమ కనుక ఒకడు ప్రేమ నిధి అయి ఉన్నవాడు కానుకగా ఇచ్చినదే ఆ ప్రేమ మానవునికి లభించింది అని గ్రహించాలి. ఆయన ఒక చిన్న విత్తనంగా అనుగ్రహిస్తే దానిని సారవంతమైన భూమి అంటే మన హృదయ భూమిలో అది క్రమక్రమంగా దినదినాభివృద్ధి చెందుతూ పెద్ద వృక్షంగా మారడానికి అవకాశం చెందుతుంది అంటున్నారు. అంటే ఎప్పుడైతే నీకు ఆ నిర్మల ప్రేమ అనే విత్తనాన్ని సద్గురు కృపా కటాక్షంతో నీకు లభించిందో దాన్ని ఏం చేయాలి? పెద్ద వృక్షంగా మారడానికి నువ్వు దినదినాభివృద్ధి అంటే నీకు ఇచ్చిన ఆ చైతన్యంలో సాధకుని చైతన్యంలో దీనికి విత్తనానికి నీరు పోసినట్లుగా దినదినాభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది తప్ప ఉన్న పళంగా వచ్చేయడం ఆ నిర్మల ప్రేమ లేకపోతే వాడంతట వాడు సంపాదించుకోవడం అన్నది జరగదు అని చెప్తున్నారు బాబా. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే కృప కోసం ఆధ్యాత్మిక సంసిద్ధత. దీని గురించి బాబా అంటున్నారు ఒక సద్గురువు యొక్క కృప లభించడం
సాధకుని యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక సంసిద్ధత పైననే ఆధారపడి ఉంటుంది. అంటే మనం కూడా ఈ రోజు నుంచి ఆ కృప సంపాదించేసుకుందామని ప్రయత్నిస్తే సాధ్యం కాదు అంటున్నారు బాబా. ఎలాగా? ఆ సద్గురువు కృప లభించడం సాధకుని యొక్క ఆ విత్తనం వెయ్యాలి అంటే ముందులో మనం భూమి సారవంతంగా చేస్తేనే కదండి అందులో విత్తనం నాటగలం. సారవంతం లేకపోతే మామూలుగా ఉన్న ఆ భూమిలో విత్తనం వేస్తే మొక్క మొలవదు. అలాగే ఈ కృప లభించడం సాధకుని యొక్క ప్రాథమిక దశ అన్నమాట. ఆధ్యాత్మిక సంసిద్ధత పైననే, అంటే నీకున్న దివ్య లక్షణాల పైన ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఆ ప్రాథమిక సంసిద్ధత సాధకుడు తన ఆధ్యాత్మిక యానంలో కొన్ని దివ్య లక్షణాలను అలవరుచుకున్నంత వరకు పూర్తి కాదు. అంటే కొన్ని లక్షణాలు ఉంటాయట, అవి కూడా చెప్తారు అంటున్నారు బాబా. ఉదాహరణకి ఒక వ్యక్తి పరోక్ష నిందలు మాని ఎప్పుడైతే ఇతరులోని చెడు లక్షణాలకు బదులుగా వారిలోని మంచి లక్షణాలను గ్రహించడం నేర్చుకుంటాడో, మరియు ఎప్పుడు ఉన్నతమైన సహనాన్ని అలవరుచుకుని తనకు కలిగే హానిని కూడా లెక్క చేయకుండా ఇతరుల మంచినే కోరుకుంటాడో, అప్పుడు సద్గురు కటాక్షమునకు అతడు అర్హత సంపాదించినట్లే అంటున్నారు బాబా. సాధకునికి ఈ ఆధ్యాత్మిక సంసిద్ధత చేకూరడంలో గొప్పగా అడ్డుపడే అంశం చింత అంటున్నారు. దృఢ సంకల్పంతో ఈ చింత అనే అవరోధాన్ని ఎప్పుడు అధిగమిస్తాడో, అప్పుడు సాధకుని ఆధ్యాత్మిక సంసిద్ధతకు మూలమైన దివ్య లక్షణాలను అలవరుచుకునేందుకు మార్గం సుగమనమైపోతుంది. సాధకుడు సంసిద్ధతగా పొందగానే ఈ సంసిద్ధత పొందగానే అంటే ఈ దివ్య లక్షణాలు పొందగానే అతనికి సద్గురు కృప చేకూరుతుంది. ఎందువలనగా దివ్య ప్రేమకు సాగరమైన సద్గురువు తన కృపాపాత్రుడై దానిని ప్రతిఫలింపజేసుకునే జీవాత్మల కోసం ఎల్లప్పుడూ వెతుకుతూ నిరీక్షిస్తూ ఉంటాడు అన్నారు బాబా. అంటే నిర్మల ప్రేమ రావాలి అంటే ఆ సద్గురు కృప కలగాలి. సద్గురు కృప కలగాలంటే నీకు కొన్ని దివ్య లక్షణాలు ఉండాలి. అంటే ఈ దివ్య లక్షణాలు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు సద్గురు ఒక విత్తనాన్ని నీ దాంట్లో వేస్తాడు. దాన్ని నువ్వేం చేయాలి? మహావృక్షంగా వృద్ధి చెందడానికి ప్రయత్నం చేయాలి. ఇంత ఉందండి ఒక ఆధ్యాత్మిక పదంలో. ప్రేమను పొందాలి అన్నా, ప్రేమ గురించి తెలుసుకోవాలన్నా, ఈ కృప వర్షించాలన్నా మానవుడు ఇవన్నీ తెలుసుకుని ఉండాలి అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇంకొంచెం సరళంగా ఈ కృప కోసం ఈ ఆధ్యాత్మిక సంసిద్ధత గురించి బాబా చెప్పిన విషయాన్ని మరొక్కసారి కొంచెం సరళం చేసుకుని తెలుసుకుందాం అండి. మరి సద్గురు కృప కావాలన్నాం కదా, అలాంటి కృప ఎలా అంటే దానికి అవసరమైన ఆధ్యాత్మిక సంసిద్ధత గురించి కూడా బాబా ఏం చెప్తున్నారంటే, సాధకుడు చాలా కృషి చేసి చాలా సాధనాలు చేసి అతడు సంసిద్ధుడుగా అయినప్పుడు మాత్రమే సద్గురువు తెలిసిపోతుంది. అంటే నేను మంచి మాటలు మాట్లాడుతున్నానండి, నేను మంచే చేస్తున్నానండి, చెడు ఆలోచించట్లేదండి, అయినా నాకు కృప రావట్లేదు అది కాదు. ఆ సద్గురువుకి అవతారుడికి తెలిసిపోతుంది నీలో ఉన్న మంచి లక్షణాలు అని చెప్తున్నారు. అప్పుడు సంసిద్ధుడుగా అయినప్పుడు మాత్రమే సద్గురువు యొక్క కృప, అంటే అవతార పురుషుని యొక్క కృప ఆ సాధకుడి మీద వర్షిస్తుంది. అంటే ఆ సాధకుడిలో కొన్ని దివ్య లక్షణాలు పెంపొందించుకుని ఉండాలి. అవేంటి? ఆ కృప పొందాలి అంటే నీకు కొన్ని దివ్య లక్షణాలు అలవడాలి అంటున్నారు. ఆ లక్షణాలలో బాబా ఏం చెప్తున్నారంటే ఫస్ట్‌గా పరోక్ష నింద. ఇది పూర్తిగా మాయమైపోవాలి. అప్పుడప్పుడు కాదు. ఏదో మనకు బాగున్న వాళ్ళ విషయంలోనో, మనకు బాగున్న పరిస్థితుల్లోనో పరోక్ష నింద కాదు. అన్ని సందర్భాలలోనూ పరోక్ష నింద ఉండకూడదు. అంటే పూర్తిగా సమసిపోవాలి. ఎలాగా? ఆహ్, బాబా ఏం చెప్తున్నారు అంటే, ఈ సంసిద్ధత అంటే గురువు యొక్క కృప పొందడంలో ఆధ్యాత్మికునిగా ఒక సాధకుడిగా నడవాలంటే మొదటి దశ అంటున్నారు. పరోక్ష నింద పూర్తిగా పోవాలి అంటే పోతే కనుక నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఒక అడుగు వేసినట్లే అని చెప్తున్నారు. ప్రతి వ్యక్తిలో ఉన్న మంచి చెడు రెండిటిని కూడా రెండిటిలో మనం ఏం చేస్తాం? ఎక్కువ చెడునే చూస్తాం, మంచి పక్కనెట్టేస్తాం. కానీ ఇక్కడ బాబా అంటున్నారు మంచి చెడు రెండు ఉంటాయి, కానీ నువ్వేం చేయాలి? చెడు తీసేయాలి, మంచిని మాత్రమే గుర్తు పెట్టుకోవాలి అంటున్నారు.
అంటే ఒకళ్ళిద్దరు కలిశారనుకోండి, మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్న మనం ఏం మాట్లాడతాం? చెడే ఎక్కువ మాట్లాడతాం. మంచి మాట్లాడం. అది మానవ నైజం. అందుకని బాబా అంటున్నారు, నువ్వు ఒక సాధకుడుగా రావాలి. ప్రభువు కృప కావాలి. అసలైన ప్రేమ పొందాలి అంటే కనుక నువ్వు ఈ లక్షణాలు అంటే ముందుగా పరోక్ష నింద మానాలి. అంటే బలహీనతలన్నీ వదిలేసుకుని ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడితే ఫస్ట్ దశ ఏంటంటే పరోక్ష నింద. పరోక్ష నింద వల్ల ఏమవుతుంది? చాలా గాఢమైన సంస్కారాలు ముద్రితమయ్యి అది మళ్ళీ జన్మకు పునాది అయిపోతుంది కనుక బాబా పరోక్ష నింద పెడుతూ బా సమాధి దర్శనంలో కూడా ఏం పెట్టారండి? మూడో ఆప్షను నన్ను దర్శించుకోవడంలో మూడు విషయాలు గుర్తు పెట్టుకోవడంలో బాబా ఏం చెప్తున్నారు? నీకు ఇబ్బంది కలిగినా సరే ఇతరుల సుఖం కోరి ఆ ఇబ్బందిని కూడా ఆ స్వీకరించు అన్నారు. వాళ్ళ సుఖం కోసమే నీ ఇబ్బందిని నువ్వు భరించు. అది కష్టమైనా సరే నువ్వు ఇష్టంగా చేసుకో అని చెప్తారు బాబా మూడో దర్శనం టైంలో. అంటే సమాధి దర్శనంలో మూడు విషయాలు గుర్తు పెట్టుకోడని బాబా చెప్పిన దాంట్లో. అలాగే బాబా కూడా ఇక్కడ ఏమంటున్నారు? మంచి చెడు రెండు ఉంటాయి. కానీ నువ్వేం తీసుకోవాలి? మంచే తీసుకోవాలి. ఎలాగా? హంసలాగా అంటున్నారు. హంస ఏం చేస్తుందండి? పాలు నీళ్లు కలిపి మనం పెట్టామనుకోండి, పాలలో కొంచెం నీళ్లు కలిపి పెట్టామనుకోండి, పాలే తీసుకుంటుంటా, నీళ్లు వదిలేస్తుంటా. అలా ఉండాలి. అలా నువ్వు కూడా ప్రతి మనిషిలోనూ ఉన్న మంచి చెడుల్లో చెడు వదిలేసి మంచిని మాత్రమే తీసుకోవాలి అంటున్నారు బాబా. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఈ నువ్వు ఆ ఒక ఆధ్యాత్మిక పదంలో ఒక అడుగు ముందుకు వేసినట్టు అవుతుంది. ఆయన నీ చైతన్యంలో నీ హృదయ భూమిలో విత్తనం వేయడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఇది ఒక దివ్య లక్షణం. కానీ రెండు లక్షణాలు అని చెప్తున్నారు. మొదటి లక్షణం ఏంటి? పరోక్ష నింద చేయకుండా ఉండడం. రెండవ లక్షణం అమితమైన సహనం కలిగి ఉండడంటండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే తండ్రి నా జీవిత గమ్యం కోసం, ఈ ఆత్మ ప్రయాణం కోసం ఇచ్చింది అని అమితమైన సహనంట. ఈ అమితమైన సహనానికి బాబాయే చెప్పారు మా తండ్రి గారు అని. అది ఎంత అవధులు లేని ఓర్పు అంటే ఆ నాకు నష్టమైనా సరే ఇతరుల మేలు కలిగించడం. దీనికి బాబా చెప్తున్నారు, బాబాయే స్వయంగా చెప్పారండి ఇది. నా తండ్రి లాంటి ఆత్మ ఈ విశ్వంలో మరొకటి లేదు. అంటే అమితమైన ఓర్పు కలిగి ఉండడం. అంటే భగవద్ అన్వేషణలో ఆయన ఎన్ని కష్టాలు కోర్చుకున్నాడో మనకు తెలుసు. ఆఖరికి ఇంక నీ నీ దీని వల్ల కాదు, నీ కుమారుడు వల్ల జరుగుతుంది అంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నా కూడా నామస్మరణ వదలరండి ఆయన. ప్రతి విషయంలోనూ భగవంతుడి నామం చేసుకుంటూనే చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన ఆత్మ అని చెప్తూ బాబా అంటారు, అందుకే నేను ఆయనని తండ్రిగా ఎంచుకున్నాను అని కూడా బాబా చెప్పారు. అలాంటి ఆత్మ మరొకటి లేదు. అందుకే ఈ అవతారంలో నేను తండ్రిగా ఎంచుకున్నాను అన్నారు. దీనికి ఉదాహరణ అండి ఒక చిన్న సంఘటన మనం తెలుసున్నదే ఈ సందర్భంగా మనం తలుచుకుందాం. అంటే ఎంత సహనం కలిగి ఉండాలి అన్నది ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధకుడు ఎంత సహనం కలిగి ఉండాలి అంటే భగవంతుడే కావాలి, అసలైన ప్రేమ అందివ్వాలి అని అనుకుంటే కనుక ఈ లక్షణం ఈ అమితమైన సహనం గురించి బాబా తండ్రి గారటండి. మ్యారేజ్ అయిపోతుంది. మరి బాధ్యతలు కదా, ఏదో ఒక ఉద్యోగం చేయాలి కదా. కళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. అది ఒక పార్ట్నర్‌తో. అతను చాలా చిన్నవాడు. కానీ అతను చాలా తెలివైనవాడు. ఈ షెరియాజీ యొక్క అమాయకత్వాన్ని చూసుకుని అతను మొత్తం చాకిరీ అంతా షెరియాజీయే చేస్తాడు. అతను అక్కడ కూర్చుని ఆ ఫైనాన్స్ అంతా చూస్తూ ఉంటాడండి. అంటే వయసులో ఉన్న ఇతను సుఖపడుతూ షెరియాజీ కష్టపడిస్తూ ఉంటాడు. కానీ షెరియాజీ ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వడు. నెలకొకసారి మాత్రం ఖర్చులన్నీ చూసుకుని ఎంతో కొంత ఇస్తూ ఉంటాడు. ఇది తీసుకెళ్లి ఇంటికెళ్ళి భార్యకి ఇస్తూ ఉంటాడు షిరీన్‌కి. షిరీన్ ఏంటి చాలా తెలివైంది ఆవిడ. ఎందుకంటే అందరూ అమాయకులైతే ఆడించేస్తారు. మణిజ కూడా అదే అంటుంది. మా అమ్మ అలా ఉండడమే మాకు మేలైంది అని. అలాగా షిరీన్ నాకిస్తూ ఉంటాడు. సంసారం నడుస్తూ ఉంటుంది. కానీ ఒకసారి ఏం చేస్తాడంటే షెరియాజీని ఈ పార్ట్నరు కొన్ని పేపర్ల మీద సంతకం పెట్టమంటాడు. అంటే ఆ అమితమైన నమ్మకం కదా! అందరిని నమ్మడమే. అందరిలో భగవంతుని చూస్తాడు కనుక ఆయన ఈ పార్ట్నర్ ఏదో మంచి కోసమే అనుకుని సంతకాలు పెట్టేస్తాడు. సంతకాలు పెట్టేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నెల జీతం అంటారు కదా! ఈ భాగం ఆ లాభం ఇవ్వాలి కదా! అది ఇవ్వడు. ఇవ్వడు ఒక నెల. ఇవ్వకపోతే ఏదైనా ఖర్చుల వల్ల ఇవ్వలేదేమో అనుకుంటాడు. షిరిన్ అడిగితే కూడా ఏవో ఖర్చులుంటాయి కదా! నెక్స్ట్ మంత్ ఇస్తాడులే అంటాడు. నెక్స్ట్ మంత్ కూడా ఇవ్వడు.
షిరిన్ దెబ్బలాడుతుంది. "ఏంటి నువ్వు ఇంత అమాయకత్వంగా ఉన్నావు? అంత పని చేస్తున్నావు. కనీసం కూలి డబ్బులైనా ఇవ్వాలి కదా! అసలేంటెళ్ళు అడుగు" అంటే అడుగుతాడు షరియత్. అడిగితే, "అయ్యయ్యో! నీకు తెలీదా? నీ 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 భాగమంతా నాకు రాసిచ్చేసావు. నీకు ఇక నుంచి నీకు ఏమీ డబ్బులు రావు" అని మోసం చేసేస్తాడు పార్ట్నరు. షరియత్ ఏమండు. ఆహా! అలాగా అని చెప్పి ఇంటికొచ్చేస్తాడు. షిరీన్‌కి చెప్తాడు. షిరీన్‌కి చాలా కోపమొచ్చేస్తుంది. అన్యాయం కదా! నిజంగా అన్యాయంగానే లాగేసుకున్నాడు. కష్టమంతా షరియార్జీని ఈ పార్ట్నర్ మొత్తం లాగేసుకున్నాడు. కోర్ట్‌కెళ్దామని చెప్పి ఒక లాయర్‌ని పట్టుకుని ఇలా జరిగింది. నా భర్త అమాయకుడని చెప్తే, సరే ఒక చిన్న పని ఒక మాట మాట్లాడమను జడ్జి ఆ సంతకం నీ సంతకం పెట్టాడు కదా! మరి వైట్ పేపర్ మీద. ఆ సంతకం నాదని చెప్పమంటాడు లాయరు. సరే అని చెప్పి కోర్టుకెళ్తారు. తీరా జడ్జి అడిగేసరికి షరియాజీ అబద్ధాలాట కదా! ఆయన వెంటనే నాదే ఆ సంతకం అంటాడు. అంతే కోర్టు కొట్టేస్తుంది. ఇదేం అన్యాయం కాదు. అతను న్యాయంగానే నీ వాటా అంతా తీసేసుకున్నాడు. నీకేం రాదు. షిరీన్ ఓ గొడవ పెడుతుంది. కానీ షరియాజీ అలాగే నిలబడిపోతాడు. అది అమితమైన సహనం. ఇంకా ఏంటి అతను ఉత్తరం కూడా రాసేస్తాడండి షెరియార్జీ. నాకు జరిగిందంతా తెలుసు. కానీ నేను వెళ్ళిపోయాక నువ్వు పశ్చాత్తాపం చెందావనుకో, అయ్యో! షెరియార్జీని మోసం చేశానని నీలో ఆ భావన కలిగిందనుకో, క్షమించడానికి నేనుండను. ఎందుకంటే ఇప్పటికే నాకు 60 ఏళ్ళొచ్చేసాయి. నువ్వు ఇంకా చిన్నవాడివి. కాబట్టి ఈ ఉత్తరం ఆ టైంలో చదువుకో. నేను నిన్ను క్షమించానని ఉత్తరం రాస్తాడండి షెరియార్జీ. అసలు ఏ స్థాయి అయిన సహనం అది, ఓర్పు. ఆ ఉత్తరం పంపిస్తాడు పార్ట్నర్‌కి. అలాగా షెరియార్జీలో అంత అద్భుతమైన సుగుణం ఉందని బాబా చెప్తూ, కొన్ని సంవత్సరాల తర్వాత బాబా దర్శనానికొస్తారట ఆ పార్ట్నర్ భార్య. పార్ట్నర్ కాదు. భార్య వచ్చి బాబాని దర్శించుకుంటే అడుగుతారు బాబా ఎలా ఉన్నాడు నీ భర్త అని. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు బాబా. అతన్ని క్షమించు. అంటే తినడానికి అవ్వట్లేదు. అలాని మంచం మీద లేచి పని చేసుకోలేకపోతున్నాడు. అంటే నిస్సహాయ స్థితిలోకి విపరీతమైన అనారోగ్యంతో కుమిలిపోతున్నాడు. ఆయన్ని క్షమించు బాబా అంటే బాబా అప్పుడు చెప్తారు. నా తండ్రి ఎప్పుడో చెప్పాడు. ఎప్పుడో ఉత్తరం రాసి క్షమించేశాడు. ఇంక నేను కొత్తగా క్షమించవలసింది ఏమీ లేదు అంటారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన లక్షణం ఉండాలటండి సాధకుడికి. ఇవన్నీ వింటుంటే అయ్య బాబోయ్! మనకు సాధ్యమా అనిపిస్తుంది. కానీ తెలుసుకోవాలి అంటున్నారు బాబా. కాబట్టి నా తండ్రి అంటే అప్పుడే క్షమించేశాడు. ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటాడో అప్పుట అప్పుడు సద్గురువే ఈ అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అంటే సద్గురువే వస్తాడు నీ దగ్గరికి. ఆయన అనుగ్రహానికి పాత్రుడవుతావు. కాబట్టి అలాంటి లక్షణాలు ఉండాలి నీకు అంటున్నారు. కానీ మనం ఏమనుకుంటామంటే, పోనీ ఒక పని చేద్దాం, ఈ పరోక్ష నింద మానేద్దాం. లేకపోతే మంచే చూద్దాం అని మొదలెడతాం అనుకోండి. మనకేమవుతుందండి చింత మొదలవుతుంది. అయ్యా! అనవసరంగా క్షమించేశానేమో, అనవసరంగా మంచి చేశానేమో, ఇట్లా ఒక చింతుంటుంది. ఈ చింత అన్నది నువ్వు ఈరోజు తెచ్చుకున్నది కాదు అంటున్నారు బాబా. ఎప్పుడూ నువ్వు రాయి నుండి మానవుడుగా చైతన్య అభివృద్ధి చెందే వరకు ఈ చింత ఉంటూనే ఉంటుంది. ఈ చింత పోదు. ఎందుకంటే మనకి 3 శరీరాలుంటాయి కదా! స్థూల, సూక్ష్మ, మానసిక. స్థూల శరీరం పోయినా కూడా ఈ సూక్ష్మ, మానసిక శరీరంలో ఈ సంస్కారాలు ఉండిపోతాయండి. అందుకే చూడండి కొంతమంది వాడు గాడిదలా అరుస్తున్నాడురా, కుక్కలా మొరుగుతున్నాడా అంటే ఇంకా ఆ లక్షణాలు అంటే వాడు కుక్క అయిపోయినట్టు కాదు. ఆ లక్షణాల ప్రభావం, ఆ సంస్కారాల ప్రభావం ఇంకా వాడికి ఈ జన్మలో కూడా ఉందన్నమాట. అలాగ నువ్వు కూడా తెచ్చుకున్నావు అంటున్నారు. రాయి నుంచి ఈ చింత అనేదాన్ని నువ్వు తెచ్చుకున్నావు కనుక అదంత గమ్మున పోదు అంటున్నారు. ఎవడైతే ఈ చింత అనే దశను అధిగమించగలడో అంటే వర్రి అంటే అందుకే బాబా పరవర్తి గారు ప్రార్థన ఇచ్చారండి. ఆయన స్థాయి తెలుసుకుని మనం ప్రార్థన చేశాము అంటే ఇంక దేనికి చింతపడకూడదనమాట. అందుకే పరవర్ది గారి ప్రార్థన. ఎందుకు అధిగమించగలం? ఎలా అధిగమించగలం? పశ్చాత్తాప ప్రార్థన. ఈ 2 చేస్తే ఎంత అధికాధికంగా ప్రేమించగలమో మూడో ప్రార్థన. అద్భుతమైన ప్రార్థనలు ప్రభు అందుకే ఇవన్నీ ఆలోచించి ఇచ్చాడండి. చాలా కష్టం మానవుడు ఈ మాయలో ఉండి ఈ అవలక్షణాలు అధిగమించడం, ఈ సహనాన్ని కలిగి ఉండడం ఇవన్నీ కూడా చాలా కష్టం కనుక అధికాధికంగా నన్ను ప్రేమించండి అంటున్నారు బాబా. కాబట్టి ఎవడైతే ఈ చింత అనే దశను అధిగమించగలడో వాడు తన హృదయ భూమిని సస్యశ్యామలం చేసుకోగలడు అంటున్నారు బాబా. అందుకని ఈ పైన చెప్పిన వాటిని వదిలేయడానికి ప్రయత్నించాలి. అంటే అన్నీ అభ్యాసం చేయడానికి ప్రయత్నించిన అంటే చింత అన్నది కూడా లేకుండా ఉంటే కనుక
అంటే మనకి కానీ చాలా కష్టం ఉండకుండా ఉండడం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనకి అన్ని చింతలే. చిన్న చిన్న విషయాల్లోనే చింతలు. ఇంకా పెద్ద విషయంలో ఎక్కడవుతుంది? కానీ అవి అందని ద్రాక్ష పళ్ళు అని రాస్తున్నారు ఇక్కడ. అందని ద్రాక్ష పళ్ళుగా కనిపిస్తాయి కానీ మనకు అనిపిస్తుంది అంటే మన ఆత్మ ఎంత అర్హత కలిగి ఉంది, దాన్ని ఎంత అధోగతి పాలు చేస్తున్నాము అనేది మనకి తెలుస్తుంది ఇవన్నీ తెలుసుకోవడం వల్ల. కాబట్టి ప్రయత్నం చేస్తే ఎంత అర్హులమో మనకి అవగతం అవుతుందండి. బాబా అందుకే ఈరోజు ప్రేమ గురించి మొదలెడుతూనే బాబా ఏమన్నారు? జీవితము ప్రేమ ఒకదానితో ఒకటి కలిసి ఉంది, వేరు వేరు కాదు అని మొదలెట్టారు. అందుకే మనం ఏమనుకుంటామంటే అన్నీ వదిలేసి ప్రేమ ప్రేమ కోసం తెలుసుకుంటూ అందులో పయనించాలేమో. కాదు నీ జీవితంలో. అందుకే సన్యసించడము అంటే జీవితంలో ఉన్న వాటిని అనుభవిస్తూ దేనికి అటాచ్ అవ్వకుండా డిటాచ్ అవుతూ భగవంతునితో అటాచ్ అవుతూ, అంటే జీవితాన్ని సాధారణంగా భగవంతుణ్ణి కనుక నువ్వు సీరియస్ గా తీసుకుంటే ఇవి సాధ్యమవుతాయి. భగవంతుని ఎప్పుడైతే నువ్వు సీరియస్ గా తీసుకోగలవండి? దేని గురించి ఆలోచించకుండా, వర్రీ అవ్వకుండా, ఇదంతా కూడా కలని భావించి భగవంతుని లీల, నా సంస్కారాల ప్రభావం అని నువ్వు భావించినప్పుడు అటువైపు అడుగుగలు వేయగలవు. అప్పుడు ఈ సస్యశ్యామలం చేసుకోవాలి నీ హృదయ పీఠంలో. ఆ సద్గురువు విత్తనం వేశాడు కదా, అది మహావృక్షంగా మారడానికి అవకాశం కుదురుతుంది అని బాబా ఈ రోజు మనకి తెలియజేశారు. మరి ఆ నిర్మల ప్రేమ అన్ని సాధనాల కన్నా ఉత్కృష్టం అని చెప్తూ, దివ్య ప్రేమ మానవ ప్రేమ, దివ్య ప్రేమలో ప్రేమికుడు ప్రియతమునితో ఒకటవుతాడుతో ఎండ్ అయిపోతుందండి ఈ చాప్టర్. కాబట్టి ఆ మూడు విషయాలు రేపు మనం తెలుసుకుందాం. ఫైనల్ గా మనం ఏం ఏం తెలుసుకుందాం అన్నది కూడా రేపు ఫైనల్ గా దివ్య ప్రేమ గురించి బాబా ఏం చెప్పింది కూడా మనం ఒక్కసారి మననం చేసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. శ్యామల గారు ఏమైనా చెప్తారా? జై బాబా. లేదమ్మా, అంత క్లియర్గా ఇంత విపులంగా చదవడం చెప్పడం చేసావు కదా, ఇంకా దానిలో డౌట్సే లేవు అసలు. ఇంకోటి ఏది చెప్పడానికే అవకాశం లేదు. చాలా చక్కగా జై బాబా. చెప్పావు. ఆ, జై జై బాబా బాబా. అండి. జై బాబా. జై మరి హారతికి విజయలక్ష్మి గారు ఓపెన్ అయితే చేస్తారు, లేకపోతే శ్యామల గారు చేస్తారు. అదే. విజయలక్ష్మి గారు జై బాబా. ఓకే, శ్యామల గారు మీరు చేసేయండి. జై బాబా. నేను చేసేదమ్మా. చేయండి, ఆర్తి ఇచ్చేయండి. జై జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ముత్యాల హారతి మెహరు బాపకు, మోక్ష ప్రదాతకు, మెహరు బాబకు, మోక్ష ప్రదాతకు, మనసి మంగళ హారతి, ముత్యాల హారతి. చందురుని బోలు ముఖ కమలమునకు, చందురుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు, మందహాసమున మనసులు దోచిన, మందహాసమున మనసులు దోచిన, మౌన సుభూషణ మోహనాంగునకు, మౌన సుభూషణ మోహనాంగునకు, ముత్యాల హారతి మెహరు బాపకు, మోక్ష ప్రదాతకు, మనసి మంగళ హారతి, ముత్యాల హారతి. కనుదోయిగను జగమంతా భ్రాంతి, కనుదోయిగను జగమంతా భ్రాంతి, కనలేవాతని ఆ దివ్య కాంతి, మనమున నిలుపుము మెహరుమూర్తిని, మనమున నిలుపుము మెహరుమూర్తిని, మననము చేయుము కలుగును శాంతి, మననము చేయుము కలుగును శాంతి,
ముత్యాల హారతి మేరు బాబకు మోక్ష ప్రదాతకు మనసి మంగళ హారతి ముత్యాల హారతి మాయా మమతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మస్తు రక్షణ చేయగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మేహరు బాబకు మహిని జనించిన మేహరు బాబకు ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసి మంగళ హారతి ముత్యాల హారతి అవతార్ మెహర్ బాబా की జై బాబా మా రజని అందరికీ జై బాబా బాబాకి ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు జై బాబా జై బాబా శ్యామల గారు, అందరికీ జై బాబా అండి. జై బాబా మళ్ళీ అండి. సోమవారం అందరికీ జై కలుద్దాం బాబా. మనందరం. రేపు క్లాస్ ఉండదు. జై బాబా. जय वंडी जय अंदर की जय बाबा तार मेहर बाबा की जय जय मेहर बाबा జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. బాబా జై బాబా అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అందరికీ జై బాబా. విజయలక్ష్మి గారు, బాలరాజు గారు, జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా అండి, లెఫ్ట్ కావాలండి. విజయలక్ష్మి గారు జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా అండి, లెఫ్ట్ కావాలి గ్రూప్ లో నుండి.